ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎప్పుడు ఏ సంచలనం జరుగుతుందో ఊహించడం ఎవరితరం కాదని చెప్పాలి. తాజాగా సోషల్ మీడియా వేదికగా రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన అంశం పెద్ద ఎత్తున చర్చకి నడుస్తోంది. పిఠాపురంలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ అయ్యేటువంటి వార్తల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపులు తీసుకోబోతున్నాయనే దాని మీద రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతని యొక్క అరెస్టు వ్యవహారం కనుక ముదిరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి భారీ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చే అవకాశాలున్నాయని వైసీపీ అనుకూల మీడియాలో అంటున్నారు. ఏకంగా 1,00,000 మంది కార్యకర్తలు, అభిమానులతో ఉగ్రరూపంతో జగన్ భారీ ఎత్తున నిరసన ప్రదర్శన లేదా పర్యటన చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అనే గుసగుసలైతే వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చూడాలి. ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, వైసీపీకి సంబంధించినటువంటి వారి మీద దాడులు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రావణ్ యొక్క అరెస్ట్ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి పెద్ద రాజకీయ అస్త్రంగా కనుక మార్చుకుంటే అది కూటమి ప్రభుత్వానికి సవాల్గా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. లక్షలాది మంది జనాన్ని సమీకరించి క్షేత్రస్థాయిలో దూసుకెళ్తే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం అణచివేత ధోరణికి నిరసనగా ఈ తరహా ఉగ్రరూపం దాల్చడం ద్వారా పార్టీ కేడర్లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చు అనేటువంటి డిస్కషన్లు నడుస్తున్నాయి. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఇప్పటికే బలంగా వినిపిస్తున్న తరుణంలో 1,00,000 మందితో కూడిన ఒక యాత్రను నిజంగా జగన్ చేపడతారా అనే డిస్కషన్గా ఉంది. రావణ్ అనేటువంటి వ్యక్తి యూట్యూబ్లో ఎక్కువగా వీడియోలు చేస్తూ ఉంటారు. ఆ వీడియోల్లో ఒక వీడియోలో లేదా కొన్ని వీడియోల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు అని, ఆయన మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయని, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, యూట్యూబు, వాట్సాప్ ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో అతను మాట్లాడినటువంటి మాటలు కించపరుస్తూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయని, ఆ మాటలు తమ పార్టీని తీవ్రంగా హర్ట్ చేశాయని, తమ రాష్ట్ర జనసేన కార్యకర్తలను కూడా తీవ్రంగా హర్ట్ చేశాయని, కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాలంటూ పిఠాపురంలో జనసేన పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్త ద్వారా ఒక ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. పిటిషన్ ఫైల్ అయింది, కంప్లైంట్ ఫైల్ అయింది. దాని తర్వాత పోలీసులు దాన్ని ఎఫ్ఐఆర్గా ఫైల్ చేశారు. ఆ కేసులో భాగంగా ఇతన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇతను అరెస్ట్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. సో దీనికి వైసీపీ ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటే, ఈ విషయంలో వైసీపీ ఎలా ముందుకెళ్తుంది అనేది వేచి చూడాలి.